హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం కృష్ణావతారం 5వ భాగం గురించి చెప్పుకోబోతున్నాం. ఈ భాగంలో విషవృక్ష నిర్మూలన, బలరాముడు కృష్ణుడు ఈ విషవృక్షాన్ని ఏ విధంగా నిర్మూలించినారో తెలుసుకుందాం. గోకులమంతా ఒక్కసారి కదిలింది. అందరూ ప్రయాణ సన్నాహంలో మునిగిపోయారు. బరువులు బళ్ళకెత్తారు. నేతులు, పాలుగల కుండలు భద్రపరిచారు. సంచులలో ధాన్యము, బియ్యం మొదలైనవి పోసి కట్టారు. రకరకాల తాళ్ళు, పలుపులు, కవ్వాలు, కొడవళ్ళు, కత్తులు, గంటలు, పశువుల నోళ్లు తెరవటానికి ఉపయోగించే సాధనాలు మొదలైన పనిముట్లన్నీ జాగ్రత్తపరిచారు. కోలాహలంగా ప్రయాణ సన్నాహం పూర్తయింది. బలశాలు పశువులను తోలుకుంటూ ముందు బయలుదేరారు. మందల వెనుకగా బళ్ళు నడిచాయి. వాటి వెనుక మనుషులు కదిలారు. వయసులో ఉన్న ఆడవాళ్ళంతా ఒక జట్టుగా నడుస్తూ పరాచకలాడుకుంటూ వినోదంగా నడిచారు. కుంటి గుడ్డి ముసలివాళ్ళు నడవలేకుండా ఉండేవాళ్లకు యువకులు సహాయపడ్డారు. ఈ విధంగా గోకులం బృందావనానికి వచ్చి చేరింది. గోపాలకులలో పెద్దలైన వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి స్థలాలు నిర్ధారణ చేశారు. బళ్ళన్నీ ఒక వరుసలో అర్ధచంద్రాకారంలో దిగినాయి. కొందరు గుడిసెలు నిర్మించారు. కొందరు లతా గృహాలనే తాత్కాలికంగా ఇళ్లుగా వాడుకున్నారు. కొందరు చెట్ల కింద కాపురాలు పెట్టేశారు. కొందరు కంప పేర్చి దొడ్లు నిర్మించారు. ఒక్కరోజు గడిచేసరికల్లా బృందావనం గోపకులకు స్వస్థలమైపోయింది. రోజులు గడిచే కొద్దీ చక్కగా అలంకరించుకు తిరిగే గోపికలతో, హడావుడిగా తిరిగే గోపాలకులతో, సందడి చేసే గోవుల మందలతోనూ ఆ ప్రదేశం ఎక్కడ లేని కళ వచ్చి చేరింది. ఆ ప్రదేశానికి ఎక్కడ లేని కళ వచ్చి చేరింది. నానాటికి గోకులం వాళ్ళు సంపద పెంపొందించుకున్నారు. మందలు పెద్దవవుతున్నాయి. జీవితం హాయిగా నడుస్తుంది. కృష్ణుడు 13 ఏండ్ల వాడైనాడు. వేసవి వచ్చింది. నిక్షేపంగా ఉన్న పశువులకు రకరకాల తెగుళ్ళు పుట్టుకొచ్చాయి. అవి వణుకుతూ నిలబడలేకపోయి నురగలు కక్కాయి. వాటి మెడలు వాలుబడిపోయినాయి. గిట్టలు పగిలి పురుగులు బయటకొచ్చినాయి. ఈ తెగుళ్లకు గోపకులు మంత్రాలు, మందులు, మాకులు అన్నీ ప్రయోగించి చూశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఏం చేయాలో వారికి కూడా తోచలేదు. ఈ తెగుళ్ళు యమునా నది ప్రాంతపు అరణ్యంలోని సమస్త మృగపక్షి కీటకాలు కూడా వచ్చినాయి. వాటి నుంచి వచ్చే గోపకులకు కూడా రోగాలు తగిలినాయి. అందరూ భయంకరమైన వ్యాధి లక్షణాలతో బాధపడసాగారు. నందుడు, యశోద, రోహిణి కూడా రోగగ్రస్తులైనారు. ఆ స్థలం విడిచిపెట్టిపోతే గాని బతకలేమని కృష్ణునికి తోచింది. అతను బలరాముడితో మాట్లాడి కొన్ని మందలను తోలుకొని ఒక కోసు దూరం వెళ్ళి అక్కడ ఆగాడు. అతనిలాగే మరికొందరు గోపకులు కూడా అలాగే చేశారు. అలా వెళ్ళిపోయిన గోపకులు మనుషులకు వ్యాధి సోకలేదు. నందుడు మాత్రం కదలనేసినాడు. ఇది మన చోటు, ఇక్కడ ఏం వచ్చినా భరించాల్సిందే. చుట్టాలందరినీ వేసుకొని ఎక్కడికని వెళ్ళేది అన్నాడతను. నంద, యశోదులు, రోహిణులు రోగం తీసుకుంటూ ఇలా మురికించేసరికి ఏం చేయాలో కృష్ణుడికి తెలియలేదు. ఈ గోకులంలో విదేహ దేశం నుంచి వచ్చిన ఒక ముసలి గోపకుడు ఒకడున్నాడు. అతను గోప్రముఖులతో, చూడండి నాయనలారా, మనం పశువులను ఆశ్రయించి బతుకుతున్న వాళ్ళం. పశుపతి శివుడు. శివార్చన చేస్తే గానీ మనకు కష్టాలు తీరవు. ఇలా దిగులుపడి చూస్తూ కూర్చుంటే ఏం లాభం లేదు. తెలిసిన బ్రాహ్మణులను పిలిపించి శివార్చన జరిపించండి అన్న. పెద్దవాడు చెప్పిన మాటలపై గురి ఉంచి గోపకులు సమర్థులైన బ్రాహ్మణులను పిలిపించి శివ పూజకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేశారు. ఈశ్వరుడికి వారం రోజుల పాటు పగలు రాత్రి అభిషేకము, అర్చన, నైవేద్యము జరిగినాయి. 7 రోజులు నిర్విఘ్నంగా శివార్చన జరగగా 7వ నాటి మధ్యాహ్నం ఒక సద్బ్రాహ్మడికి పూనకం వచ్చింది. ఆ పూనకంలో ఆ బ్రాహ్మణుడు వెర్రిగా నవ్వుతూ భయంకరంగా నాట్యం చేస్తూ ఇలా అన్నాడు: నన్ను పరమశివుడు కైలాసం నుంచి పంపాడు. ఒరే శంకర్ణ, కాళింది తీరాన రోగాలతో తీసుకుంటున్న ప్రాణాలకు మేలు చెయ్యి, వెళ్ళు అని నాతో అన్నాడు. మీరు చేసిన అర్చనకు శివుడు సంతోషించాడు. మీ అందరికీ ఈ రోగాలు రావటానికి కారణం కూడా నాకు చెప్పాడు. ద్వాపరయుగంలో రాక్షసులందరూ భూలోకాన్ని పీడించటానికి రకరకాల జన్మలు ఎత్తేటప్పుడు కాలకలి అనే రాక్షసుడు విరోచనుడి కొడుకు ఒక విషపు వెలగ చెట్టుగా యమునా నదికి దక్షిణ తీరాన మొలిచినాడు. ఆ చెట్టు చుట్టూ ఆ రాక్షసుడి బంట్లందరూ విషవృక్షాలుగాను ముళ్ళ చెట్లుగాను పుట్టారు. ఆ విషపు వెలగ చెట్టు గాలి సోకి మీకు, మీ పశువులకు ఈ రోగాలు వచ్చినాయి. దాని మూలంగా నీరు కూడా చెడిపోయింది. ఆ విషవృక్షాన్ని నిర్మూలించే శక్తి నందగోపుడి కొడుకు బలరాముడికి మాత్రమే ఉంది. వాళ్ళందుకు ఒప్పుకునే పక్షంలో మీరంతా బతికిపోతారు. ఈ మాట మీకు చెప్పమని పరమశివుడు నన్ను పంపాడు. ఇక నేను పోతున్నాను, సెలవు ఇప్పించండి అన్నాడు. ఈ మాటలు అంటుండగానే బ్రాహ్మడికి పూనకం దిగిపోయింది.
బ్రాహ్మణులు సంతోషించి శివార్చన సమాప్తి చేశారు. వెంటనే గోపకులు బలరామకృష్ణులను పిలిపించి వారికి సంగతంతా చెప్పారు. అంతా విని వాళ్ళు, ఈశ్వరుడు ఆజ్ఞ అయింది, తల్లిదండ్రులను కులం వాళ్లను బతికించుకునే అవకాశం దానికన్నా ఇంకా కావాల్సింది ఏముంది, ఆ విషపు వెలగ చెట్టు తప్పక నిర్మూలిస్తాము అన్నారు. కృష్ణుడు బ్రాహ్మణులకు నమస్కారం చేసి శంకరుడి ముందు సాష్టాంగపడి శివాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి బలరాముడికేసి చూశాడు. బలరాముడు కూడా అలాగే చేశాడు. తర్వాత వాళ్ళిద్దరూ కత్తులు గొడ్డెళ్ళు తీసుకుని విషవృక్షం ఉండే ప్రాంతానికి బయలుదేరారు. శివార్చనతోనే చాలామంది గోపకులు ఆరోగ్యం కుదుట పడింది. వాళ్ళందరూ కూడా సింహనాదాలు చేస్తూ బలరామకృష్ణుల వెంట బయలుదేరారు. విషవృక్షం ఎక్కడ ఉన్నదా అని వెతికే అవసరం కూడా వాళ్ళకి లేకపోయింది. వాళ్ళు కీకారణం చేసి నడిచే కొద్దీ చెట్టు నుంచి వచ్చే దుర్గంధం దుర్భరమైంది. త్వరలోనే ఆ విషవృక్షం వారికి భయంకర ఆకారంలో ఎదురుగా కనిపించింది. అది ఆకాశం ఎంత ఎత్తు ఉండి ఒక పెద్ద భూతంలాగా ఉంది. దాని చుట్టూ చాలా దూరం దాకా దారుణమైన ముళ్ళ చెట్లు వ్యాపించి ఉన్నాయి. బలరామకృష్ణులు కత్తులతో ఆ ముళ్ళ పొదలను నరికి దారి చేసుకుంటూ విషవృక్షాన్ని సమీపించారు. ఆ విషపు వెలగ చెట్టు మొదలు 30 బారలుంది. దాని కాయలు ఏనుగు తల్లంతేసి ఉన్నాయి. దాని కొమ్మలు అన్ని వైపులకు అంతు లేకుండా వ్యాపించున్నాయి. దుర్గంధమంతా ఆ చెట్టు కాయల నుంచే వస్తుంది. అందుచేత ముందుగా వాటిని నిర్మూలించాలనుకున్నాడు కృష్ణుడు. బలరాముల కృష్ణులు ఇద్దరూ కలిసి చేతికందిన పిందెలను, కాయలను, దూరకాయలను, పళ్లను తెంచిపారేశారు. అందని వాటిని రాళ్లతోనూ కర్రలతోనూ కొట్టి రాల్చారు. అందని కొమ్మలను పట్టి వంచి పెళ్ళపెళ్ళా విరిచేశారు. గోపకులందరూ పెద్ద పెట్టిన కేకలు పెడుతూ ఆ పనిలో సహాయపడ్డారు. కొంతసేపటికి చెట్టు మీద ఒక్క పిందె కూడా మిగలేదు. బలరాముల కృష్ణులు ఈ విధంగా ఆ విషవృక్షాన్ని ధ్వంసం చేస్తూ ఉంటే ఆ ప్రాంతంలో తిరిగే కొన్ని ఆవులు, దూడలు గోపకులపైకి దౌర్జన్యంగా వచ్చాయి. అవి మామూలు ఆవులు, దూడలు కావు. అక్కడ చెట్లుగాను పొదలుగాను జన్మించిన రాక్షసుల భార్యలు, వాళ్ళ పిల్లలు పశువుల రూపంలో అక్కడ సంచరిస్తున్నారు. కృష్ణుడు ఈ పశువులు నిర్మూలింపజేయసాగాడు. రాక్షసులు తమ అసలు రూపాలతో నెత్తురు కక్కుతూ చచ్చిపోనారంభించారు. గోమాతలుగా ఉన్న రాక్షస స్త్రీలు మండిపడి కృష్ణుని కొమ్ములతో పొడిచి చంపబోయారు. కృష్ణుడు వాటిని అవలీలగా పారదోలాడు. ఆ తరువాత అతను విషవృక్షాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు. గోపకులందరూ కలిసి ఆ చెట్టు తొండాలను, చుట్టూ ఉండిన ముళ్ళ పొదలను, చచ్చిన రాక్షస కళేబరాలను ఒక గుట్టగా వేసి ఆ గుట్టకు నిప్పట్టించారు. చూస్తుండగానే మంటలు ఆకాశమెత్తు లేచాయి. అగ్నిహోత్రుడు చెట్లను, పొదలను, రాక్షస కళేబరాలను అతి ప్రీతిగా దహింపజేసి అంతా బూడిద చేసేశాడు. గోపాలకులందరి శరీరాలు చెమటతో తడిసి మన నుసి బాగా అంటుకుంది. వాళ్ళు చాలా శ్రమపడి అలసిపోయినారు. అందుచేత అందరూ ఇసుక మీదుగా యమునా నదికి వెళ్ళారు. అక్కడ వాళ్ళు చాలాసేపు ఈతలు కొట్టారు, ఓలలాడారు, నీటి మీద చేతులతో దరువులు వేస్తూ పాటలు పాడారు. ఈ విధంగా పొద్దువాలేదాకా జలక్రీడలు. సాయంకాలం వేళకు నీటి నుంచి బయటకు వచ్చి తల్లులు తెచ్చిన భోజనాలు తిని తాంబూలాలు వేసుకొని కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ ఇళ్లకు ఆడుతూ పాడుతూ తిరిగి వచ్చారు. రోజులు గడుస్తున్నాయి. మనుషులకు పశువులకు వచ్చిన తెగుళ్ళు నివారణ అయిపోయింది. ఇంతలో వేసవి కూడా గడిచిపోయింది. వర్షాకాలం ఆరంభం కాబోతున్నట్లు గుర్తుగా ఆకాశాన నల్లని మేఘాలు కమ్మసాగాయి. మేఘగర్జన వినిపించి అందరికీ ఉత్సాహం పుట్టుకొచ్చింది. త్వరలోనే వడగళ్లతో సహా వాన ప్రారంభమైంది. ధారాపాతకంగా వర్షం పడింది. భూమి పచ్చగా అయింది. సెలయేళ్ళు, నదులు నిండాయి. ఇలాంటి ఆనంద సమయంలో దేశంలో ప్రజలందరినీ భయోత్సాహంతో ముంచెత్తే కొన్ని విపరీతమైన సంఘటనలు జరిగినాయి. ఆ ప్రాంతాల్లో నివసించే కుంభకుడనేవాడు గొప్ప గోదానాలు కలవాడు. అతడు ద్రాతృత్వానికి, ధర్మగుణానికి పేరు పొందాడు. అర్ధులకు లేదనకుండా అతడి భార్య అయిన దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు. అతను యశోద తమ్ముడు. శ్రీరాముడనే పుత్రుడు, నీల అనే కన్య అతని సంతానం. పూర్వం తారకాసుడితో విష్ణువు యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధంలో కాలనేమి పుత్రులు 7గురిని అతడు వధించాడు. ఆ 7గురు పగ తీర్చుకునేందుకు కుంభకుడుండే గోవజ్రపురంలో 7 ఆంబోతులుగా పుట్టారు. వాళ్ళు ఘోర కృత్యాలన్నీ చేస్తూ ఉన్నారు. మందలో పడి దొరికిన ఆవులను, ఎద్దులను చంపటం, ఎదిరిచ్చిన వాళ్ళు గోపకులను పొడిచి కాళ్లతో మట్టగించడం, గోడలను కొమ్ములతో కుమ్మి పడగొట్టి కొట్టాల్లో ఉన్న పశువులను కూడా హతమార్చడం వాళ్ళ నిత్య కృత్యమైపోయింది. కుంభకుడు ఆంబోతులను పట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఎందెందరో యోధులను, మల్లులను వెళ్ళి వాటిని హతమార్చబోయిన వాళ్ళే హతులైనారు. కొన్నాళ్లకు ఈ ఆంబోతులు
కుంభక వజ్రంలో ఇక తాము నాశనం చేసేందుకు ఏమీ మిగలక విదేహ రాజ్యంలోని గ్రామాల మీదకి వెళ్ళి పశువులను మనుషులను చంపసాగినాయి. ఈ ఘోరాలు భరించలేక ప్రజలందరూ మిథిలానగర్ రాజు వద్దకు వెళ్ళి ఆయనతో, మహారాజా, కుంభకుడి పుట్టిన 7 ఆంబోతులు మా మందలను, పచ్చని పైరులను, పొలాలను నాశనం చేస్తున్నాయి. వాటిని చంపి మీరు మమ్మల్ని కాపాడకపోతే మేమంతా మరో రాజ్యం అలసపోక తప్పదు అని విన్నవించుకున్నాం. ధన్యవాదాలు. చివరిగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.